జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పురపాలక సంఘంలోని పారిశుద్ధ్య కార్మికుల జీతాలు అందక దిగులు పడుతుంటే కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు పురపాలక సంఘం అధికారి టి రాజేశ్వర్ గారితో ఫోన్లో మాట్లాడి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు వివరించి ప్రతి నెల జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, ఆడిపు మధు, సంఘం లింగం తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు రాదు. మరి మొన్న ఏదో కమిషనర్ ఏదో మొన్న ఏదో కొంత పేమెంట్ చేశాను. చిన్న జీతాలు జనరల్ ఫండ్కి వెళ్ళి 2,90,00,000 ఉండే అన్న. ఆయన అయాజ్ ఏం చేసిండు, లాస్ట్ టైం ఆయన పోయేటప్పుడు ఓన్లీ 20,000 బ్యాలెన్స్ పెట్టి మొత్తం బిల్స్ అన్ని పేమెంట్ చేస్తారు. ఖాళీ జీతంతో చాలా ఇబ్బంది పడుతుంది. ఉన్న జీతం రాక ఇబ్బంది ఒకటి. ఈ ఉద్యోగంలో ఇప్పటివరకు రెగ్యులరైజేషన్ లేదు. కేసీఆర్ చాలా మాట చెప్పారు, అది వేరే విషయం. బట్ ఈ ప్రభుత్వంలో మా యొక్క అవుట్సోర్సింగ్ కార్మికుల కోడ్ను పట్టించుకొని మా యొక్క ఉద్యోగాలు పర్మిట్ చేసి ఇతర నుంచి ఆరోగ్యం చేయించాడు. పని చేపిస్తా సార్ కూడా మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఒక అదే మన ఉమ్మడి కర్నూలు జిల్లాకి అయితే ఉత్తమ్ కుమార్ సార్ కదా. సో ఆ సార్ ద్వారా రిక్వెస్ట్ చేసి యాక్చువల్గా అయితే అసలు సాలరీ 16,000 సార్. అలా 2,000 పిఎఫ్ కట్ అయ్యి 14,000 వస్తుంది. 30 days వర్క్ చేస్తే 14,600. చాలా మంది 20 years అబోవ్ కూడా చేసిన వాళ్ళు. హలో నమస్తే, నేను మున్సిపల్ దగ్గరికి వచ్చిన కార్మికులందరూ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం మీ ఎంటైర్ మున్సిపల్ కార్మికులంతా మన జీతాలు లేవు, మా ప్రాబ్లం ఇస్తున్నారు సార్, మా పరిస్థితి ఎందుకంటే ధర్నా చేయమంటారా, నేను కూర్చుంటారా, వీళ్ళకు ప్రయారిటీ మీద ఇవ్వకపోతే కష్టం సార్. వాళ్ళు చిన్న జీతానికి లాస్ట్ టైం కూడా చెప్పినాం, అక్కడ కొరుకుతాం ఎక్కడైనా కొంత సెట్ చేసినాం కొంత మంది. వీళ్ళ కూడా వేరే ఏదైనా అయినా మంచిదే, కానీ వీళ్ళకు పాపం వీళ్ళ 2-3 నెలల జీతాలు పెండింగ్ అయినా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంత మున్సిపల్గానే ఉన్నాం. మాట్లాడుతూ మన ఇంటికి కదా ఓకే. ఎప్పుడు వేయగలుగుతారు వీళ్ళకు? నాకు ఖచ్చితంగా ఫస్ట్ వీక్లో వీళ్ళకి వేసేసేయండి. ఇవాళ ఏం తెలియదు. రైట్, ఓకే. ఈ మొదటి వారం వేస్తా అంటున్నారు, ఇంకా సెకండ్ ఉంటుంది కదా, అది కూడా మీకు ఈ మంత్ లోపల కంప్లీట్ చేసి వాళ్ళకి టోటల్ శాలరీస్ అన్ని క్రియేట్ చేసేసారు. లేదు నేను ఉంటా కదా, మీరు ఇవాళ ఫస్ట్ టైం కౌన్సిలర్ నాకు తీసుకొచ్చి వచ్చిన, నేను ఎన్నడూ రాలేదు. ఒక్క నానప్పుడే మేము ప్రతిసారి భోజనాలు పెడతాం తప్ప ఎన్నడూ రాలేదు. ఎన్నడూ కూడా నేను మున్సిపాలిటీలో ఇన్వాల్వ్ కాలేదు. నానున్నప్పుడు కూడా మున్సిపల్ మీటింగ్లో కూడా రాకపోతున్నా, జస్ట్ ఒకసారి 6 నెలలకు ఒకసారి వచ్చిపోతుంది. చెప్తా, ఇప్పుడు వేస్తా అంటుంది. చేపిస్తా నేను అక్కడికి పోతా. ఆడ కూడా పోయి మున్సిపల్ కమిషనర్ అక్కడ మెయిన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చి ఈ పరిస్థితులు ఇటు ఎట్లున్నది, గత పేమెంట్ కూడా ఎందుకు ఇట్లా చేసిండ్రు, ఎప్పుడు ఏం కదా దాన్ని ఎంక్వైరీ పెట్టిద్దాం, చేపించే